ఎవరైతే ఎవ్రీ ఇయర్ 91% అంటే ఫస్ట్ ఇయర్లో 91% స్కోర్ చేస్తే 50% మాత్రమే మనకు ఫీజు కట్టాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఇయర్కు 4 lakhs అవుతే వాళ్ళు 91% స్కోర్ చేస్తే 2 lakhs పే చేస్తే సరిపోతుంది. అలా ఎవ్రీ ఇయర్ 91% స్కోర్ చేస్తే ఎవ్రీ ఇయర్ 50% మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక ఇయర్కి చూసుకుంటే 2 lakhs, 6 years చూసుకుంటే 12 lakhs. ఒకవేళ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే మెరిట్ స్కోర్ చేస్తారో, ఎవరైతే 90% ఈచ్ ఇయర్ స్కోర్ చేస్తారో, సో మెరిట్ స్టూడెంట్స్కు 12 lakhs లోపలనే టోటల్ ప్యాకేజ్లో MBBS అయిపోయే అవకాశం ఉన్నది. ఇంత 12 lakhsలో అయిపోవడం అంటే అది జార్జియా లాంటి కంట్రీలో అవ్వడం అంటే చిన్న విషయం కాదు. సో అటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఈ BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మనకు USMLE ప్యాటర్న్ అంటే సిస్టమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, USMLE టీచింగ్ కానీ కోచింగ్ కానీ ఇవ్వడము, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇంటిగ్రేటెడ్ అంటే USMLE ఇంటిగ్రేటెడ్ సిలబస్ చెప్పడం కానీ, క్యాడవర్స్ తోటి ప్రాక్టికల్ చేయడం కానీ, BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వాళ్ళకు ఓన్ హాస్పిటల్స్, సేమ్ నేమ్ BIU ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఉన్నాయి, 3 ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత అసోసియేటెడ్ అంటే క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ 7 హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు క్లినికల్స్ విషయం లోపల హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ లో ఫీజు ఉన్నది. కాబట్టి మేము BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎక్స్క్లూజివ్గా ఇండియా నుంచి తీసుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కు రిక్రూట్ చేసి అక్కడ ఏది వీసా ప్రాసెస్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి మన ఇండియన్ స్టూడెంట్స్కు మనము అన్ని విధాల మిగిలిన యూనివర్సిటీస్ లాగా మనము BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా మనము ఇది చేయడం జరుగుతున్నది. సో ఒక్క మాటలో చెప్పాలంటే హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అంటున్నానంటే FMG పాస్ పర్సంటేజ్ ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. సో ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే క్యాడవర్స్, డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మన ఇండియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్స్ బయటికి వెళ్ళి చదువుతున్నారంటే లోయెస్ట్ ఫీజులో అని ఉంటారు. సో లోయెస్ట్ ఫీజ్ ఆ యూనివర్సిటీ ఫీజు లోయెస్ట్లో ఉంది. అంటే 4 lakhs per annum పర్ ఇయర్, 6 years అంటే 24 lakhs. ఇందులో 50% స్కాలర్షిప్ రూపంలో గెయిన్ చేసే అవకాశం ఉన్నది. అంటే ఇయర్లీ 2 lakhs, ఆ విధంగా 6 yearsకు 12 lakhs లోపలనే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల పోటీతత్వం కూడా పెరుగుతుంది. ఎందుకంటే స్కాలర్షిప్ గెయిన్ చేయడానికి వాళ్ళు బెటర్గా చదివితే ఇన్ ఫ్యూచర్ కూడా బెటర్గా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్కాలర్షిప్ వస్తుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా స్టూడెంట్స్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే త్రూఅవుట్ జార్జియాలో 50% స్కాలర్షిప్స్ ఇచ్చే ఒకే ఒక యూనివర్సిటీ BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కూడా చెప్పచ్చు. 12 lakhsలో MBBS అంటే చిన్న విషయం కాదండి. సో ఇక్కడ చూసుకుంటే 1 to 1.5 crore మన NRI కోటాకు సంబంధించింది. అండ్ 60 to 70 lakhs అది కూడా కాంపిటేటివ్లో B కేటగిరీ ఉంది. సో ఇంత కాంపిటీషన్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంత మంచి యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజులో చదువుకునే అవకాశం మన ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్నది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి మనము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరఫు నుంచి ఎక్స్క్లూజివ్గా యూనివర్సిటీ అగ్రిమెంట్ తీసుకొని అక్కడికి రిక్రూట్ చేసి అక్కడ సర్వీసెస్ అన్నీ అయిపోయేంత వరకు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని విషయాల్లో అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మేము సర్వీస్ ఇవ్వడానికి BIU ఇంటర్నేషనల్ యూనివర్సిటీని అగ్రిమెంట్ తీసుకొని ప్రమోట్ చేయడము, అందులో భాగంగా అక్కడ మన స్టూడెంట్స్కు టీచ్ చేసే డాక్టర్ను ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వీళ్ళు మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ మాటల్లోనే వింటే వాళ్ళకు కూడా ఎక్కువ ట్రస్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో పీరియాడికల్లీ మేము ఏదైతే యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తున్నామో, ఏదైతే కంట్రీని, ఏదైతే యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నామో, పీరియాడికల్లీ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ మాటలలో మన స్టూడెంట్స్కు, పేరెంట్స్కు వాళ్ళు ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ ఏంటిది, వాళ్ళ యూనివర్సిటీ యొక్క ఫీజు ఏంటిది, ఎందుకు చూస్ చేసుకోవాలన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించడానికి మేము ఇది ఎప్పటికి కూడా జరుగుతున్న విషయం అండి. Wonderful, sir. And ma'am, when I heard and I go through the percentages of abroad students in BIU International University, I was amazed. How you are getting such percentage, and how you working on that, and how you motivating your students? That was very surprising. Could you let me know some information about that? You are meaning the percentage of the passing for a medical graduates examination, FMG exam, right? So the university is very proud because we have high success ratio, the success percent of passing this exam. The Indian students, when they return back to the country, they should pass this exam. And the BIU student has more than 63% success.
how we are doing this? Because we offer our students the free preparatory classes for this exam. Some of our students decide to continue their career in the United States, and we offer this group of students the free USMLE classes. It's free from charge. We prepare our students for further exams and further success. That's a wonderful thing to hear. And ma'am, one word about BAU International University directly to the parents, directly to the students. If you want to tell, what would you inform? I can tell to the parents that the Batumi International University BAU offers your children high quality education, the safe environment, and it's a key to success of your child in medical career.